అందరికీ నమస్కారం. పోలవరం గురించి మాట్లాడటం మానేద్దాం అన్న లెవెల్ దాకా వచ్చింది. మా రాజమండ్రి మీడియా వాళ్ళు అయితే ఏమన్నా పోలవరం అయినా ఇంకేమన్నా ఉందా అని అడుగుతారు. పోలవరం అయితే మా కుర్రాన్ని పంపుతున్నానండి. ఏం మాట్లాడినా దేనికి కూడా సమాధానాలు చెప్పే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో, ఆ రోజుల్లో రామచంద్రరావు గారు నన్ను రోజు తోమి, ఢిల్లీలో ఉన్నప్పుడు మా పని ఏంటంటే ఏ ఆఫీసులో ఏ పేపర్ ఎక్కడ వెళ్తుంది, పోలవరంకి సంబంధించి నేను ఒక లైజాన్ ఆఫీసర్ని అనమాట. ఎంత ఆ రోజుల్లో నిజంగా ఇందాక భానుగారు చెప్పినట్టుగా ఏమి లేవు, పర్మిషన్ లేవు, ఏం లేవు, అన్నీ అవే వస్తాయని చెప్పి 11,000 కోట్లు ఆ రోజున దాని లెక్క. 11,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వస్తాయిలా ముందు మొదలు పెట్టండి అని రైట్ కెనాల్ తవ్వుతుంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళి, నాకు ఇది 2014 తర్వాత నేను ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు తెలిసింది. ముందు రామచంద్రరావు గారి ఫ్యామిలీకి సంబంధించిన చుట్టాలకు సంబంధించిన భూములన్నీ గవర్నమెంట్ చెప్పిన రేటుకి ఇచ్చేసేట. ఈయన ఇచ్చేసేట, ఈయన బంధువులు కూడా ఇచ్చేశారు. ఏంటంటే మనమే ఇవ్వకపోతే ఇంకా కాలం ఎక్కడొస్తుంది, ఇక్కడ అంతా రేట్లు పెరుగుతాయని చెప్పి ముందు వాళ్ళ చేత ఇప్పించారు. తర్వాత రాజకీయం ఎంటర్ అయ్యి మిగతా భూముల వాళ్ళంతా వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. నేను ఆ ఏరియాకి వెళ్ళాను, ఎందుకు ఇక్కడ భూములు ఆగిపోయాయని. 2014 తర్వాత వెళ్తే అక్కడ అర్థమైంది ఏంటంటే రామచంద్రరావు గారు బంధువులందరూ వచ్చి నన్ను పరిచయం చేసుకుని సీక్రెట్గా చెవిలో ఈయన్ని నానా మాటలు అన్నారు. ఇదండి మాకు ఇచ్చింది ఈయనని. వాళ్ళందరికీ 45 లక్షలు ఇచ్చారండి. అండర్స్టాండింగ్ అంటే ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళకి ఎకరానికి 40 లక్షలు ఇచ్చారు. ఈయన వెళ్ళి మనం త్యాగమని అదని ఇదని చెప్పి చేసిన దానికి వీళ్ళకి మ్యాక్సిమం 3 లక్షలు వచ్చింది. బాధగా ఉంది వాళ్ళకి, కానీ పైకి చెప్పుకోలేరు. ఎందుకంటే రామచంద్రరావు భూమి చాలా వీళ్ళ బాగా దగ్గర వాళ్ళ భూమి, అందులో 50% ఉంది. ఆయన ఇచ్చేసాడు, బంధువుల చేత ఇప్పించాడు, తెలుసున్న వాళ్ళ చేత ఇప్పించాడు. దాన్ని ఎలాగోలాగా పోలవరం అన్నది పూర్తి చేస్తే రాజశేఖర రెడ్డి అన్న మనిషి అయితే ఇంక అసలు ఈ పోలవరంతో ఈ స్టేట్ రూపురేఖలన్నీ కూడా మారిపోయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రిచ్ అయిపోతారు. అంతా ఇరిగేషన్ 80% ఇరిగేటెడ్ ల్యాండ్ అయిపోతుందంటే, కెనాల్ ఇరిగేషన్ వస్తుందంటే ఆయనకి అది తలుచుకోగానే ఒక్కసారి ఏదో ఒక్కసారి బలం వస్తుందంటారు చూడండి, అలా బలం వచ్చేది ఆయనకి. ఇంకా ఎన్ని రకాల ప్లాన్లు వేశారో. తుని దగ్గర అనుకుంటాను అక్కడ రిజర్వాయరు, మాకు సీతాపతిరావు గారిని ఒక రిటైర్డ్ ఇంజనీరు, హరనాథరావు గారిని ఒక రిటైర్డ్ ఇంజనీరు, ఇద్దరు ఉండేవారు. వాళ్ళు నాకు కాగితం మీద ఏదో బొమ్మ వేసి ఇస్తూ ఉండడం, అది నేను పట్టుకొచ్చి రామచంద్రరావు గారికి చూపించడం. రామచంద్రరావు నువ్వే వెళ్ళి రాజశేఖర రెడ్డికి చెప్పని కొన్నిసార్లు ఇద్దరం వెళ్ళి చూపించి ఈ వెళ్తున్నటువంటి వాటర్ని తుని దగ్గర ఒక రిజర్వాయరు, ఒక 50 TMC. అలాగే కృష్ణా జిల్లా బొమ్మలు తయారు చేస్తారు, కొండపల్లి, అక్కడ కొండలు ఉన్నాయి, ఆ కొండల మధ్యన ఒక రిజర్వాయరు. 2000 TMC ఏదైతే సముద్రంలో పోతుందో అందులో ఎంత నీరు మనం వాడుకోగలం, ఇదే లెక్క. 2003 సంవత్సరంలో ఆయన సడన్గా గోదావరిలోకి దిగాడు మధ్యాహ్నం 2 గంటలకి. పాదయాత్రలో వస్తూ గోదావరి చూసి ఎవరో కుర్రాళ్ళు స్నానం చేస్తున్నారు, ఈయన పాదయాత్రలో వాళ్ళే. నేను నా జ్ఞాపకం కరెక్ట్ అయితే సుధీర్ రెడ్డి అని ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు హైదరాబాద్ సిటీలో, అతను కూడా అక్కడ నీళ్ళలో గురికేశాడు నీళ్లు చూసి. 43 డిగ్రీలు హయ్యెస్ట్ ఆ సీజన్లో. ఆ వేళ మధ్యాహ్నం 2 అయింది. వెస్ట్ గోదావరి కొవ్వూరులోనే ఎక్కడో భోజనాలు అయ్యాయి. ఈయన నీళ్లు చూసి వీళ్ళందరూ ఉరుకుతుంటే ఈయన ఉరికేశాడు. నేను చెప్పాను, ఏమండి మాకు ఇక్కడ క్లియర్గా చెప్తారు పెద్దవాళ్ళు, నడినెత్తిన సూర్యుడు ఉండగా గోదావరిలో దిక్కకూడదు, దిగితే అన్ని జబ్బులు వస్తాయి, దిక్కండి బాబు అంటుంటే, మీ పెద్దవాళ్ళు నువ్వు దిక్కవు, నువ్వు అలా ఉండు అని చెప్పి ఆయన దిగిపోయాడు. దిగిపోయి కాసేపు ఆయన ఇంక చిన్నపిల్లాడిని నీళ్ళలోంచి బయటికి తీసుకొచ్చినంత పని అయింది. ఏమండి అయిపోతుంది అక్కడ జనం, ఎందుకంటే బ్రిడ్జి అంతా పెట్టేశాం, జెండాలు, ఈయన ఊరేగింపు అక్కడే బ్రిడ్జి సీనే చాలా టాప్లో పెట్టారు. ఏమండి జనం వచ్చన్నారు, మీరు అయిపోతుంది టైంకి వచ్చాను నడవండి అంటే వచ్చాడు. చాలా ఇష్టంగానే వచ్చి బట్టలు మార్చుకుని మళ్ళీ పాదయాత్రలోకి వచ్చాడు. సాయంకాలం అయ్యేటప్పటికి టెంపరేచరు వడదెబ్బ కొట్టేసింది. నేను చెప్పిన మాట అయిపోయింది. మొన్నటి మధ్యాహ్నం ఒక 3 మైళ్ళు నేర్చేటప్పుడు పడిపోయాడు. పడిపోయి ఎక్కడో ఒక మంచం వేసి చెట్టు కింద పడుకోబెట్టారు. పడుకోబెట్టి ఆయన పాదయాత్రలో నేను ఎక్కడ వెళ్ళినా సరే నువ్వెందుకు వచ్చావు అనేవాడు. నువ్వెందుకు నడవటం, వెళ్ళి కారులో వేసి కూర్చోపో అనేవాడు. కాసేపు నడవనివ్వండి మా ఊరు కదా అంటే, మీ ఊరు అయిపోయిందిలో బయటకు వచ్చాక రాజమండ్రి అయిపోయింది, వెళ్ళి నువ్వు కారులో కూర్చోని.
నేను నిజంగా మీ పక్కన నేను ఎందుకు నడుస్తున్నానంటే ఏసీలు ఏవి పని చేయట్లేదండి, కారులో ఇంకా చెమట పట్టేస్తుంది, బయటకు వస్తేనే కాస్త గాలి వేస్తుందని సడన్గా నన్ను పిలిచాడు ఆయన. పిలిచి ఎంత ఉంటున్నాయా మీ స్టోరేజ్ రాజమండ్రిలో అన్నాడు. అదే స్టోరేజ్ ట్యాంక్ కాదండి, రాజమండ్రిది డిస్ట్రిబ్యూటరీ కెనాల్ సిస్టము, ధవళేశ్వరం అనేది ఆనకట్ట, అదేం స్టోరేజ్ ఉండదు, 1.5 TMC అంత ఉంటుందని. నీళ్ళలో దిగితే ఏదో సముద్రంలో ఉన్నట్టుందే, అంత నీరు కనబడుతుంది మేలో అన్నాడు. 1.5 ఎంత వాడుకుంటారు, ధవళేశ్వరం ఆయకట్టు ఎంత ఉంటుంది అన్నారు. 270-300 TMC దాకా వాడతారండి. 1.5 స్టోరేజ్ తోట. అవును ఆనకట్ట కదండి, అంతే కదండి. కరెక్టే, నువ్వు చెప్పే ఫిగర్స్ కరెక్ట్ అని. ఎవడన్నా పోలవరం గురించి బాగా చెప్పగలవాడిని తీసుకురాన్నాడు. దీనికి పోలవరంకి సంబంధం ఏంటి? అప్పుడు ప్రారంభమైంది ఆయనకి. ఇంత చిన్న ధవళేశ్వరం ఆనకట్ట అన్న దాంతో ఈ ప్రాంతం అంతా ఇలా సత్యశ్యామలం అయితే, పోలవరమే కట్టేసామనుకో అసలు ఏంటి రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఇంకొకటి ఆయనకు ఉన్నటువంటి స్వార్థం ఏంటంటే, తెలంగాణ రాయలసీమ ప్రాంతాలు ఏవైతే బాగా ఎండగట్టుకుపోయి ఉన్నాయో, ఎండిపోతున్నాయో, కృష్ణా వాటర్ని అటు డైవర్ట్ చేసుకోవచ్చు, గోదావరి వాటర్ తోటి మొత్తం కోస్తా ప్రాంతం అంతా కూడా గ్రీనరీ చేయొచ్చు అనేటువంటిది ఒక భావన. అది కూడా ఆయన దాచుకోవాలి, క్లియర్గా చెప్పాడు. మా ఏరియాకి వెళ్ళవలసిన వాటర్ని అలా డైవర్ట్ చేసుకుని ఇంత నీరు పోతుంటే సముద్రంలోకి ఎందుకు మనం అది కట్టకపోతేను, అంత పట్టుదలగాను ఆయన. ఇంకా పోలవరం అనేటప్పటికీ ఆయన చిన్న జోబులోంచి చిన్న నోట్బుక్ తీయటం, దాంట్లో ఊర్ల పేర్లు రాసుకోవటం, చిన్న మ్యాప్లు వేసుకోవటం, ఎంత కమిట్మెంట్ తోటి ఆయన దాని మీద పనిచేశాడు. దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చాడు ఆయన. మీరు అందరూ నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ అయింది మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అప్పుడే అనుకుంటారు, కానీ ఆగస్టు 20, 2009 అంటే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోవడానికి 12 రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం పవర్కి సంబంధించిన ఒక్క ఇష్యూ తప్ప మిగతా అన్నీ కూడా నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి క్లియరెన్స్ ఇచ్చేసింది. ఒక్క పవర్ దాని గురించే ఆగింది. బన్సాల్ గారిని వెళ్ళి మేము అడిగితే బన్సాల్ గారు చెప్పాడు, నా లెవెల్ నేను రెడీ, ఈవేళ డిక్లేర్ చేసామంటే చేసేస్తాం, కానీ ఆ పవర్ దాన్ని ఒకటి తెచ్చుకోండి, ఇందులో పవర్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, అది ఏం చేయాలో చూసుకుని దాన్ని తెస్తే వెంటనే డిక్లేర్ చేస్తామని చెప్పాడు. ఈయన దానికి కావాల్సినవన్నీ సాధించిన తర్వాతే నేషనల్ ప్రాజెక్టుగా ఆయన బతుకుంటే ఇంకో వారం రోజుల్లో డిక్లేర్ అవను. అన్నీ సాధించిన తర్వాతే ఆయన యాక్సిడెంట్లో చనిపోవటం కూడా అప్పుడే జరిగింది తప్ప తర్వాత కొత్తగా చేసి సాధించింది ఏం లేదు. అన్నీ ఆయన టైంలోనే సాధన అయిపోయింది. తర్వాత సరే ప్రభుత్వాలు మారాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, జరిగాయి. నాకు ఇప్పటికి కూడా అర్థం ఉంది ఏంటంటే, ఎన్నిసార్లు అడిగినా నీతి ఆయోగ్ వాళ్ళు క్లియర్గా కాగితంలో రాశారు, రాష్ట్ర ప్రభుత్వం మేమే చేస్తే మంచిదని అడుగుతున్నారు కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం, వాళ్ళు చేస్తేనే మంచిది అని. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి అసెంబ్లీలో డైరెక్ట్గా చెప్పారు, వాళ్ళు చేయమని మమ్మల్ని అడిగితే మేము చేశాం తప్ప కాదంటే ఇప్పుడే ఇచ్చేస్తాం వాళ్ళకి అని. నేను ఐవైఆర్ కృష్ణారావు గారిని అడిగాను, సార్ ఈ రహస్యం ఏంటో చెప్పండి అని. ఆయన తప్పునైనా నేను అప్పటికి ఇంకా పవర్లో ఉన్నారు, కొన్ని రహస్యాలు మేము చెప్పకూడదు, నువ్వు మామూలు అడుగుతున్నావు కదా, అడుగుతూ ఉండి చెప్పవలసిన టైంలో చెప్తారు అని. అప్పటి నుంచి ఇప్పటివరకు అడుగుతూనే ఉన్నాను, ఇప్పటివరకు ఎవడో చెప్పలేదు. అది కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందా, రాష్ట్రం కేంద్రాన్ని అడిగిందా? అసలు కేంద్రం రాష్ట్రం, మనం ఆటోడికి 10 రూపాయలు ఎక్కువ మీటర్ మీద ఇమ్మంటేనే వాడు మన అనుమానంగా చూస్తాడు, వీడు అక్కడ దిగాకి ఇస్తాడా, ఏమన్నా గొడవ చేస్తాడా అని. తాపీ మేస్త్రికి చిన్న వర్క్ ఇస్తేనే వాడు ముందే చెప్తాడు, ఏమన్నా మాకు 250 రూపాయలు రోజుకి ఎక్స్ట్రా ఇస్తే నేను చేస్తాను, లేదా చేయనండి అని. పోలవరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రాజెక్టు వీళ్ళు వాళ్ళకి ఇచ్చారా, వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకున్నారా అన్నది ఇప్పటివరకు తెలియదు. ఎక్కడ ఒక కాగితం లేదు, నోటి మాటగా అయిపోయింది ఇది. ఈయన ఇలా అంటాడు, ఆయన అలా అంటాడు. ఎన్నిసార్లు నానాటి అడిగినా ఎవడో పట్టించుకోడు. రెండోది ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది, డయాఫ్రమ్ వాళ్ళు కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టారు కాబట్టి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, ఈ తప్పు చంద్రబాబు నాయుడుదే అని అంబటి రాంబాబు గారు నాకు బాగా మిత్రుడు, ఆయన మొన్న ప్రకటించాడు. నేను వెంటనే ఫోన్ చేసి అడిగాను, ఏంటిది ఎవరు చెప్పారంటే, ఎవరు చెప్పాడో నాకేమన్నా తెలిసింటే ఇంజనీర్లు కూర్చోబెట్టి అడిగాను ఎందుకు పోయిందని. 2,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అదనంగా ఖర్చు అయ్యే ప్రమాదం కనబడుతోంది, ఎందుకు పోయింది డయాఫ్రమ్ వాళ్ళు? బావర్ కంపెనీ అని చెప్పి ఇంటర్నేషనల్గా 2-3 కంపెనీలు ఉన్నాయి, నీటి లోపల వేస్తారు డయాఫ్రమ్ వాళ్ళు, నీటి లోపలికి వెళ్ళి పనిచేసేటువంటి వాళ్ళు వచ్చి వేశారు, అది కొట్టుకుపోవడం ఏంటని చెప్పి నేను దాని మీద మీటింగ్స్ పెట్టి ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టారు, దానివల్ల కొట్టుకుపోయింది. డయాఫ్రమ్ వాళ్ళు కట్టింది చంద్రబాబు నాయుడు గారి టైంలో. చంద్రబాబు నాయుడు ఏమైనా తాపీ పట్టుకుని వెళ్ళి గోదావరిలో దిగి కడతాడా? వెళ్ళి టెక్నీషియన్స్, ఇంజనీర్లు, మన ధవళేశ్వరం బావర్ కంపెనీయే చాలా పెద్ద కంపెనీ, దాని మీద ధవళేశ్వరంలో ఒక సిఈ, దాని మీద పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, దాని మీద సెంట్రల్ వాటర్ కమిషను,
వీళ్ళందరూ కలిసి రోజు ఇదే పని అనమాట. దాని కాగితాలు పెట్టుకుని ఇలా చేసి అలా చేసి ఇలా చేసి ఏది ముందు కట్టాలి ఏది వెనక్కి కట్టాలో చెప్పలేకపోతే అసలు ఎక్కడుంది తేడా మన సిస్టంలో? ఎవరిని అసలు టార్గెట్ చేయాలి? మీరు బ్లేమ్ గేమ్ మానేసి అసలు ఇంత ఘోరం జరిగి ఇంత పెద్ద ప్రాజెక్టు దీంతో మన జాతకాలే మారిపోతాయి. మనకి ఎంత అన్యాయం జరిగిందని అనుకుంటున్నటువంటి రాష్ట్ర విభజనలో ఎంత అన్యాయం జరిగిందని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఉపశమనం ఏంటంటే మీకు పోలవరం ఇచ్చేసామరా, పోలవరంతో మీకు 80% ఇరిగేషన్ అయిపోతుంది, ఏంటి మీకు బాధ అనేటప్పుడు నిజమే కదా, పోలవరం లేకపోతే జరగకపోనేమో, దీనివల్ల జరిగిందేమో అని అనుకుంటున్నంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్లో కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత ఇది కట్టాలా, ఇది కట్టిన తర్వాత అది కట్టాలా అన్న దాని విషయంలో సమాధానం చెప్పవలసింది ఇంజనీర్లా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాదు. వాళ్ళు అంటే పోనీ ఇంజనీర్లు మారిపోయారండి, ఆయన చచ్చిపోయాడండి, అందరూ వాళ్ళే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎవరైతే హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్లో ఉన్నారో ఇవాళకి కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళే ఈయన పక్కన కూర్చొని చెప్తున్న వాళ్ళు కూడా వాళ్ళే. నేను చెప్పాను, అడగండి వాళ్ళని, ఎవరిలో టార్గెట్ చేయండి. ఇంత హ్యూజ్ లాస్కి కారణమైనటువంటి వాళ్ళని కనీసం యాక్షన్ తీసుకోలేకపోతే ప్రభుత్వం ఒక నోటీస్ నోటీస్ ఇచ్చి ఎవరు దీన్ని చేసిన తప్ప రైట్ అసలు ప్రజలకు చెప్పండి. మన డబ్బు కదా ఇదంతాను. ఏమంటే ఇక్కడ ఎందుకు చెప్తానంటే మళ్ళీ మీడియా ఉంది కాబట్టి చెప్తున్నాను అంతే. ఎవడో పెద్ద పట్టించుకునేవాడు ఎవడో ఉండడు. ఇదంతా మామూలే. 1000 కోట్లు 2000 కోట్లు అంటే ఏముందని పోతే పోతుంది, వస్తే వస్తుంది అన్న ఇదే ఆలోచిస్తున్నారు. కానీ నిజంగా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవటమే జరిగితే అసలు ప్రాజెక్టే ప్రమాదం. ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చినా సరే మొన్న వచ్చినంత వాటర్ మళ్ళీ వస్తే కింద డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందంటే ప్రాజెక్ట్ కొట్టుకుపోతుంది. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కొట్టుకుపోవటం అంటే కొన్ని ఊళ్ళు రాజమండ్రి పోవచ్చు, ఎన్ని ఊళ్ళు పోతాయో తెలీదు. నిజం అది. అంత ప్రమాదం. మనకి డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం బావర్ కంపెనీని పట్టుకొచ్చి 400 కోట్లు ఇచ్చాం, అంత వేస్టా? చిన్న వాటర్ వస్తే పోతుందా? ఇదేనా ఇంత పెద్ద పెద్ద ఫ్లడ్స్ వచ్చాయి? ఇదేమీ పెద్ద ఫ్లడ్ కాదు, దీనికన్నా చాలా పెద్ద ఫ్లడ్స్ నేను పుట్టిన తర్వాతే వచ్చాయి. దీన్ని సీరియస్గా తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావాల్సింది ఇందాక చెప్పారు, ఇవ్వాల్సిన మనిషి మోడీ గారు ఇవ్వాలి అన్నది యాక్ట్. అది పార్లమెంట్లో తలుపులు మూసేసి చేసినటువంటి యాక్ట్లో ఏదో కంటి తుడుపుగా పెట్టినటువంటిది పోలవరం ప్రాజెక్టు మేమే కడతామని. తర్వాత క్యాబినెట్ మీటింగే మన్మోహన్ సింగ్ గారు పాపం ఆయన పెద్ద మనసు చేసుకుని క్లియర్గా రాశారు దాంట్లో ఏమని, రేట్లు పెరిగిపోయాయి, పాత రేట్లు వేరు కొత్త రేట్లు వేరు. 2013లో తీసుకొచ్చినటువంటి యాక్ట్ వచ్చిన తర్వాత భూమి తీసుకునే అక్విజిషన్ రేట్లు కూడా పెరిగాయి. అంచేత పెరిగిన ప్రతి రూపాయి కూడా కేంద్రమే ఖర్చు పెట్టి ఎలా ఖర్చు పెట్టాలో కూడా రాశాడు, ఎక్కడి నుంచి తీసుకురావాలో డబ్బులు కూడా రాశారు. రాసి ఆ మొత్తం ఖర్చు పెట్టి కట్టి రాష్ట్రానికి అప్పచెప్దాం. అది మే 5వ తారీఖున జరిగినటువంటి తీర్మానం. ఇంకంతకన్నా ఏం చేస్తారు? ఆ తీర్మానాన్ని నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అమలు చేయాలి. చేయటం ఇష్టం లేదు, తీసేయండి. తీసేసి పార్లమెంట్లో మళ్ళీ పెట్టి ఇది మేము చేయలేము, తీసేస్తున్నాం, ఇది అనవసరం అని చెప్పండి. అది అలాగే ఉంటుంది. డబ్బులు ఇవ్వరు. చంద్రబాబు నాయుడు గారు అడగరు, జగన్మోహన్ రెడ్డి గారు అడగరు. ఇదేంటో అర్థం అవట్లేదు. ఇంత కీ ప్రాజెక్టు సరే చంద్రబాబు నాయుడు గారికి పెద్ద పోలవరం అనేది వచ్చి తర్వాత చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్తు రాజశేఖర రెడ్డి ప్రాజెక్ట్ ఇది. రాజశేఖర రెడ్డి నా జీవితం అనుకున్నాడు. రాజశేఖర రెడ్డి అనే మనిషి పోలవరం కట్టడానికే నేను ముఖ్యమంత్రిని అయ్యాను అనే పరిస్థితిలో బిహేవ్ చేసేవాడు. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కొంచెం సీరియస్గా థాట్ ఇవ్వండి, కొద్ది సీరియస్గా ఆలోచన చేయండి. రామచంద్రరావు గారు ఎన్నిసార్లు పార్లమెంట్లో మూవ్ చేశారో, ఎన్నిసార్లు మామూలు క్వశ్చన్ అవర్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ డిస్కషన్ డిబేటు ఎన్నిసార్లు. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతిసారి నేను వెళ్ళేవాడిని. నేను ఢిల్లీ వెళ్తాం, వాళ్ళు ఇంట్లో ఉండటం, రేపు ఏం మాట్లాడబోతున్నారు తయారు చేసుకోవటం, డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా కలిపి ఒకసారి నోటీస్ ఇచ్చింది. అదే బుక్లో మొత్తం పొందుపరిచారు. ఇంత ట్రై చేసింది ఎందుకు? రాజశేఖర రెడ్డికి ఏం జరగదు, రాజశేఖర రెడ్డి కుటుంబానికో రామచంద్రరావు కుటుంబానికో ఏం జరగదు. మన రాష్ట్రం మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది, రూపురేఖలే మారిపోతాయి. ఇది ఆంధ్రప్రదేశ్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు, అది మొత్తం మారిపోతుంది. మనకి ఇంకా ఇండస్ట్రీలు ఏంటి, అదేంటి, ఇదేంటి ఏం చూసుకోకల్లా 80% ఇరిగేషన్ కెనాల్స్ ద్వారా ఇరిగేషన్ అయ్యేటువంటి పరిస్థితిలో ఒక రాష్ట్రం వచ్చిందంటే మామూలుగా విభజన చేయటమే మాకు మంచిదైందిరా అనేటువంటి పరిస్థితిలో కామన్ మ్యాన్ థింక్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంత గొప్ప ప్రాజెక్టు, ఇంత పెద్ద ప్రాజెక్టు విషయంలో యాక్ట్ చేసినా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేకపోతే చాలా దురదృష్టం. ఇవాళ ఇంతమంది పాత ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, అందరినీ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి మిమ్మల్ని అందరినీ మీట్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది. ఇందులో ఎవరికైనా చెప్పగలిగితే ఒకసారి చెప్పండి. ఈ ప్రాజెక్టు నెగ్లెక్ట్ చేసే ప్రాజెక్ట్ కాదు, ఈ ప్రాజెక్టే మన జీవితం. ఈ పోలవరం పూర్తయితే మనం బతికుండగా పోలవరం పూర్తయిందిరా అని చూడగలిగితే స్వర్ణయుగ ప్రారంభం, ఆంధ్రప్రదేశ్
స్వర్ణయుగం ప్రారంభమైందిరా అన్నది మన కళ్ళారా చూసిన వాళ్ళం అవుతాం. సెలవు.